ఆ 10 వెండి నాణాలు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు తప్పిపోతే నువ్వు పరలోక రాజ్యానికి, యేసు ప్రభు ఆ లోకంలోకి వచ్చినప్పుడు కడబూరా మోగినప్పుడు సంఘము ఎత్తబడే గుంపులో ఉండదు. అందుకోసమే మన జీవితంలో మనం ఏం చేయాలంటే దీపాన్ని వెలిగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీ, 5 స్త్రీలు దీపాన్ని పట్టుకున్నారు. 5 స్త్రీలు దీపాన్ని ఆర్పేసుకున్నారు. ఆ బుద్ధి కలిగిన స్త్రీలు కుమారుడు వచ్చినప్పుడు, తన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని స్త్రీలు వాళ్ళు సిద్ధంగా లేరు, నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, ప్రార్థన దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, ఉపవాసం అంటే నిర్లక్ష్యం, పాటలు అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. ఎందుకంటే నిర్లక్ష్య జీవితము మనల్ని పేదరికానికి తీసుకుని వెళ్తుంది. నిర్లక్ష్య జీవితం. అందుకోసమే